హాయ్ వెల్కమ్ టు గ్లాక్స్ ఎడిట్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సెమిస్టర్ 1లో సెకండ్ చాప్టర్ చూద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ. సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు. అవేవి? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఫంగి, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, ఆల్గే, శైవాలాలు. వైరస్లు కూడా సూక్ష్మమైనవి, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. అయితే అతిదేయి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. వైరస్ వలన కలిగే వ్యాధులు: పోలియో, చికెన్ పాక్స్, జలుబు, ఫ్లూ. ప్రోటోజోవా వలన కలిగే వ్యాధులు: విరేచనాలు, మలేరియా. బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు: టైఫాయిడ్, క్షయ. శైవాలాల వలన కలిగే వ్యాధులు ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, స్పైరోగైరా. ప్రోటోజోవా వలన కలిగే వ్యాధులు ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం. ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం. శిలీంధ్రాలకి ఎగ్జాంపుల్ రొట్టెబూజు, బ్రౌడ్ మౌల్డ్, బ్రెడ్ మౌల్డ్, పెన్సిలియం, ఆస్పరిల్జర్స్. పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. ఆల్కహాల్, వైన్, ఎసిటిక్ యాసిడ్, వెనిగర్లను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈస్ట్ను మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియను కిణ్వనం అంటారు. దీన్నే ఫెర్మెంటేషన్ అంటారు. లూయిస్ ప్యాచర్ 1857లో కిణ్వనంను కనుగొన్నారు. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధన చేస్తుండగా ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నారు. ఈ శిలీంధ్రం నుండి పెన్సిలిన్ తయారు చేయబడింది. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన సూక్ష్మజీవ నాశకాలు. టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, మశూచి, హెపటైటిస్ అనే వ్యాధులను నిరోధించవచ్చు. ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నాడు. కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపనం చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులను జీవ నత్రజని స్థాపకాలు లేదా బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు అంటారు. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. అంటువ్యాధులు ఎగ్జాంపుల్ క్లోరిన్, కలరా, కామన్ కోల్డ్, చికెన్ పాక్స్, ఆటలమ్మ, క్షయ. మలేరియా పరాన్నజీవి, ప్లాస్మాడియం వ్యాప్తి చేసే ఆడ అనాఫిలస్ దోమ. ఆడ ఎడిస్ దోమ డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేస్తుంది. రాబర్ట్ కోచ్ 1876 ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిలస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నాడు. నెక్స్ట్ వీడియోలో చూడండి.